చెప్పు, ఇప్పుడు మనదే స్టెప్. ఏం జరపాలో చెప్పు. గుడ్. అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. మృణాల్ని, నేను ఫోన్ అటెండ్ అయ్యి వస్తాను, నువ్వు ఆడుతూ ఉండు. చెక్. వేరే ఊరి నుంచి కూడా ఫోన్ చేసి మరీ చెప్పారంటే. మంగరాజ్ గారు, కొనడం విషయం మర్చిపోండి. ఇప్పటికే మన దగ్గరున్న కంపెనీ షేర్స్ వెంటనే అమ్మేయండి. ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. అమ్మగారు, తొందరపడుతున్నారేమో. ఆయన వచ్చాక నేను సమాధానం చెప్పుకుంటాను. రాజావారి మాటకు వ్యతిరేకంగా ఏ ఆధారంతో మీరు నా మాట నమ్మారు? మా వంశానికి వారసుణ్ణి నీ కడుపులో మొయ్యడానికి వచ్చాం. మా పరువుని, ఫ్యూచర్ని కూడా నీ చేతుల్లో పెట్టాం నమ్మకంతో. ఆఫ్టర్ ఆల్ దాని ముందు ఈ షేర్స్ విషయం ఎంత? అయినా నాకెందుకో నా పరిమితిని మించి ఇన్వాల్వ్ అవుతున్నానేమో అనిపిస్తుంది. జీవితంలో ప్రమాదకరమైన అడుగుని ఎంతో ఆలోచించి వేశావు. ఈ చిన్న విషయంలో తప్పు చెయ్యం. దేవి గారు, ఏంటి మీరు చేసిన పని? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఈ హవేలీలో ఏ నిర్ణయమైనా ఇంతవరకు జరిగిందా? ఏవండి, నాకు చెప్పకుండా నా నిర్ణయాలు మార్చడం కానీ, నాకెదురు తిరగడం కానీ జరిగిందా? ఈ రోజు ఈ అవసరం ఎందుకు వచ్చింది? అసలేం జరిగిందంటే, ఎవరి తెలివిది, ఎవరి ప్రోద్బలం ఇది? అది ఆఫ్టర్ ఆల్ నాతో ఒక చెస్ గేమ్ గెలిచినంత మాత్రాన నాకు మించిన తెలివి ఉందనుకుంటున్నారా? నన్ను పట్టించుకోనక్కర్లేదనుకుంటున్నారా? ఏం చేసిన తల ఊపుతాననుకుంటున్నారా? అది కాదండి, ఆ షేర్స్. అది మీకు, మాకు, మనకు సంబంధించిన విషయం. మూడో మనిషి ప్రమేయం ఎందుకు ఉండాలి? ఎవరు ఏ పని కోసం ఈ హవేలీలో అడుగు పెట్టారో తల ఉంచుకుని ఆ పని పూర్తి చేసుకుని వెళితే సంతోషిస్తాం. అయినా మీ పెద్దరికి ఏమైంది?
నాతో ఒక్క మాటైనా చెప్పక్కర్లేదా? ఆయన తప్పేం లేదండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. అప్పటికే మీరు ట్రైన్లో బయలుదేరారని చెప్పారు. సో నన్ను పట్టించుకోనక్కర్లేదనుకున్నారు. ఒక గడ్డిపోచకు విలువిచ్చి ఛ! హలో. ఆ, ఆ, రాజావారు, నేను మంగరాజును మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ? అవునా? నిజమా? ఓకే, థ్యాంక్ యూ. మన షేర్ బ్రోకర్ రాజావారు తెలివి ఉందా అని అడుగుతున్నాడా? గ్లోబల్ సిమెంట్ కంపెనీ షేర్ వాల్యూ కుప్పకూలిందట. సరైన సమయంలో డెసిషన్ తీసుకోవటం వల్ల 2 లక్షలు ప్రాఫిట్ వచ్చిందట. రాజేశ్వరీదేవి గారు, కఠినంగా మాట్లాడే మృణాలని మనసు బాధ పెట్టాను. తప్పు చేశాను. వెళ్ళి క్షమాపణ అడుగుతాను. అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. మీరు తల వంచకూడదు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకూడదు. ఇక్కడ మీరే యజమాని. తప్పైనా ఒప్పైనా తుది నిర్ణయం మీదే అవ్వాలి. అది కాదు రాజేశ్వరీదేవి గారు. డబ్బు కన్నా మాటకి విలువ ఎక్కువ. మీ నిర్ణయం వల్ల 1,00,000 రూపాయలు నష్టమైనా పర్వాలేదు. మీ మాట విలువ పోతే ఎన్ని కోట్లైనా తిరిగి కొనుక్కోలేం. కోపంతో అంటున్నారు కదా? లేదండి, మనస్ఫూర్తిగానే అంటున్నాను. నిజానికి తప్పు మృణాల్ని కూడా కాదు, నాదే. ఆ షేర్స్ అమ్మమ్మని తానేం ఫోర్స్ చేయలేదు. నేనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మీ మాట కాదని తొందరపడుతున్నారేమోనని హెచ్చరించింది కూడా. ఇంత గొడవ జరిగినా కూడా ఒక్క విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది. ఏమిటది? అద్భుతమైన మృణాల్ని తెలివితేటలు. సెన్సిటివ్ స్టేజ్లో ఉండి కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏది మంచి ఏది చెడు అనేది చక్కగా విశ్లేషిస్తుంది. మన వారసుడికి కూడా అలాంటి తెలివితేటలు వచ్చే అవకాశం ఉంది కదూ. మీరేం టెన్షన్ పడకండి. మృణాల్నికి నేను సర్ది చెప్తాను. తను అర్థం చేసుకుంటుంది.
అమ్మా హ్మ్? మంగరాజు గారు మీతో ఏదో మాట్లాడాలంట రావచ్చా అని అడగమన్నారు. నాతో మాట్లాడడానికి నా గదిలోకి రావడానికి పర్మిషనా? రమ్మను. అలాగేనమ్మా. నీ లెవెల్ ఒక్కసారిగా ఎంతలా పెరిగిపోయిందో. గ్రేట్. వెళ్ళండి బాబు. సారీ, ప్రొద్దున్నే డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, కూర్చోండి. రాజావారు షేర్స్ కొనే విషయంలో ముందుగా నీ అడ్వైస్ తీసుకోమన్నారు. నా అడ్వైసా? హ్మ్. ఎగతాళి చేస్తున్నారా? చచ్చ, అలాంటిదేమీ లేదు. నీ నిర్ణయం మీదే ఆయనకు నమ్మకం. అయ్యో, అదేంటి? నీ వల్లే కదా నష్టపోవాల్సింది పోయి 2 లక్షల లాభం వచ్చింది. ఏదో పేపర్ నాలెడ్జ్తో నాకు తెలిసింది చెప్పాను. ఆ కాస్తకే నన్ను పెద్దదాన్ని చేయకండి. గుడ్, నాకు ఈ మాట నచ్చింది. పెద్దవాడిగా ఒక సలహా ఇస్తానమ్మా. నడమంత్రపు సిరి, పొగడ్తలు, మత్తుమందు లాంటివి బానిసగా మారితే ఎక్కి స్వారీ చేస్తాయి. కళ్ళు నెత్తికెక్కి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నా తెలుసుకునే పొజిషన్లో ఉంచవు. నీకు అనాథ జీవితం అలవాటు. కొత్తగా నువ్వెక్కిన సింహాసనం అలవాట్లు, మర్యాదలు ఖచ్చితంగా శాశ్వతం కావు. ఎన్ని మెట్లెక్కావో అన్ని మెట్లు లెక్క పెట్టుకుంటూ దిగాల్సి వస్తుంది. నిలబడాల్సింది కింది ఉన్న ఆఖరి మెట్టు దగ్గరేనని అప్పుడు గుర్తుకొస్తుంది. నిరాశ, ఓడిపోయాను అనే బాధ ఎప్పటికీ నీ దగ్గరికి రావు. నేను చెప్పేది పాజిటివ్గా తీసుకో. కోపంతోనో ఈర్ష్యతోనో కాదు, నీ మీద అభిమానంతో చెప్తున్నాను. వస్తానమ్మా. అయ్యా, రాజావారు, తమకి అమెరికా నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అయ్యయ్యో, అది ముట్టుకుందేమిటి? రాజావారు చూసి చంపేస్తారు. అయ్యయ్యో,
ఇవాళ రాజావారు ఈ అమ్మాయిని మెడ పట్టుకుని బయటికి గెంటేయడం ఖాయం. గన్ ఏం చేస్తున్నప్పుడు స్టడీగా ఉండాలి. This is the position. Okay? Come on. Shoot now. Good. Keep it up. ఏంట్రా ఇది? పులిలా బతికావు, పిల్లిలా పారిపోయవచ్చావు. ఎందుకు వచ్చింది చెప్పు? దాన్ని వదిలిపెట్టను. ఎక్కడైనా వెతుకుతావు చెప్పు. అది ఈ ఊళ్ళోనే ఉందని తెలిసింది. వాళ్ళు నన్ను తరిముండకపోతే ఏదోలా పట్టుకునేవాణ్ణి. కదలకూడదు, అలా మా వైపే చూస్తూ ఉండండి. ఇప్పటికిది నాది 27వ బొమ్మ. విసుగు పుట్టడం లేదా? ప్రతిసారి ఒక కొత్త అందం, ఓ కొత్త సొగసు. అది చూసే కళ్ళల్లో ఉంటుందేమో. ఏంటి అలా చూస్తున్నావు? నీ బొమ్మ కావాలా? రాజావారు ఏమీ అనుకోరు. రా, ఇలా కూర్చో. రాజేశ్వరీదేవి గారు, నా బొమ్మలు చాలా ఉన్నాయి, ముచ్చట పడుతోంది. రుణాల్ని బొమ్మ వేయండి ప్లీజ్. రా.
నేనెప్పుడూ వస్తాను. వర్ధనమ్మా, వర్ధనమ్మా. కొంచెం వెనక్కి కూర్చోండి. చెయ్యి ఇలా పెట్టుకోండి. అలా కాదు, ఇలా. మా వైపే చూస్తూ ఉండండి. రండి బాబు గారు, కూర్చోండి. నీ కూతురు ఫోన్ నంబర్ ఇస్తా అన్నప్పుడు తీసుకోలేదు, కావాల్సి వచ్చినప్పుడు నంబర్ దొరకడం లేదు. నేను పోయాక నా బిడ్డ దిక్కులేంది కాకూడదు, రోడ్డున పడకూడదు. మీరే దానికి ఒక దారి చూపించాలి. నిశ్చింతగా ఉండు, నీ కూతురు బాధ్యత నాది, సరేనా?
ఇంకొకసారి ఆలోచించుకుంటారా? ఈ కన్నీళ్లు శాశ్వతమవుతాయేమోనని మాకు భయంగా ఉంది. ఈ కన్నీళ్లు కేవలం నా నిస్సహాయత చాతకానితనం గుర్తొచ్చే. అయినా వంశానికి వారసుడొచ్చే సంతోషం వద్దు, ఇవో లెక్క కాదు. మమ్మల్ని ఓదారుస్తున్నారా? నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. బాగున్నావా? బాగున్నాం సార్. ఈ ఫోన్ నంబర్ కలుపు. హలో, సరోజిని లేడీస్ హాస్టల్. మేడం, చెప్పండి. ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఇవ్వగలరా? తప్పకుండా. మీ హాస్టల్లో దివ్య అనే అమ్మాయి ఉందా? దివ్య ఆ, దివ్యశ్రీ అండి? అవునండి. యా. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం, ఒకసారి ఆ అమ్మాయిని పిలుస్తారా? ఆ అమ్మాయి ఒక వేశ్య కూతురన్న విషయం అందరికీ తెలిసిపోయిందండి. మేము హాస్టల్ నుండి పంపించేశాం. లగేజ్తో వెళ్ళిపోయింది. ఆ తర్వాత పెద్ద గొడవే అయింది. తర్వాత ఏమైందో మాకు తెలియదండి.